హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అప్డేట్. ప్రజెంట్ మనకు డిఫెన్స్ డైరింగ్ యాప్‌లో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్ అయితే నడుస్తా ఉందన్నమాట. మీరు ఏ కోర్స్ తీసుకున్నా 399కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ గానీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానీ, అదేవిధంగా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి మనకు ఈ నెల లాస్ట్‌లో అయితే ఉంది కాబట్టి మీరు కోర్స్ తీసుకొని అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మీకు డెమో వీడియోస్ ఉంటే డెమో వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోవచ్చు. కేవలం 399కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మీకు ఈ నెల 15 జనవరి 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి లేట్ చేసుకోవద్దండి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఏదో ఒకసారి చెక్‌ఔట్ చేసి తీసుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే నేను ఒక 10 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. మనకు ఆర్మీ గ్రూప్స్ ఇది బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. మనకు ప్రెజెంట్ షార్ట్ నోటీస్ వచ్చిందని నేను ఒక వీడియో చేశాను. అది 10 డేస్ బ్యాక్ 10 డేస్ బ్యాకు. అయితే ప్రెజెంట్ వచ్చేసి మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్లయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక వెంట వెళ్దాం బ్రదర్. మనకు బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది మనకు 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. రిక్రూట్మెంట్ యాక్టివ్స్ అగ్నెస్ట్ అడ్వర్టైజ్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్‌గా కుక్కు, మాసూన్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ ఓవరాల్‌గా మనకు 411 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకు కుక్‌కు వచ్చేసి 153, యూఆర్‌కి 77, ఓబీసీకి 18, ఎస్సీకి 32, ఎస్టీకి 19 అండ్ ఈడబ్ల్యూఎస్‌కి 7 పోస్టులు అనమాట. నెక్స్ట్ మాసూన్‌కి వచ్చేసి 172 పోస్టులు, యూఆర్ వాళ్ళకు 81, ఓబీసీకి 54, ఎస్సీ వాళ్ళకు 22, ఎస్టీ వాళ్ళకు 5 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ స్మిత్ 75 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 41 అండ్ ఓబీసీ వాళ్ళకు 19, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకు 5 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్ మెస్ వెయిటర్‌కి ఓన్లీ 11 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. అది కూడా మనకు యూఆర్ కేటగిరీలో 6, ఓబీసీ కేటగిరీలోన 5 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్‌కి అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ముందుగా జనవరి 11, 2025 మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఆ డేట్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24, 2025 మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 24వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటని చూసుకున్నట్లయితే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్, అది కూడా ఓన్లీ మేల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అబ్బాయిలు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరి అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చా అంటే అమ్మాయిలు అయితే అప్లై చేసుకోవడానికి అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. బట్ ఎవరైనా ఈ వీడియోని అమ్మాయిలు చూస్తూ ఉంటే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా అబ్బాయిలు ఉంటారు కదా, మీ తమ్ముడో, మీ బ్రదరో లేకపోతే ఇంకా మీ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. ఈ వీడియోని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళు ఈ వీడియోని చూసి వాళ్ళని అప్లై అయితే చేసుకుంటారు. ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24 కాబట్టి ఆ డేట్‌కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ కుక్కు, మాసూను, బ్లాక్ స్మిత్ అండ్ మెస్ వెయిటర్ ఈ పోస్టులకు వచ్చేసి మొత్తం కూడా 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక 18 నుండి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు వచ్చేసి కనుక 18 నుండి 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు అది కౌంట్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు కుక్కు. ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే సింపుల్‌గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. బట్ ఏందంటే ఇక్కడ వాళ్ళు ఒకటే మెన్షన్ చేశారు. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రొఫెన్సీ టెస్ట్ అయితే పెడతారు. ట్రేడ్ టెస్ట్ అనమాట. బీఆర్ఓ వాళ్ళు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అప్పుడు మీరు దాన్ని క్వాలిఫై అయితే కంపల్సరీ అవ్వాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ట్రేడ్ టెస్ట్‌కి క్వాలిఫై అయ్యారనుకోండి, ట్రేడ్ టెస్ట్ మీకు కంపల్సరీగా మీకు కుకింగ్ వస్తదా లేదా, అంటే కుకింగ్‌లో మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని మీకు ఒక టెస్ట్ అయితే పెడతారు. ఆ టెస్ట్‌లో మీరు కంపల్సరీగా క్వాలిఫై అయితే అవ్వాలి. మీరు క్వాలిఫై కాకపోతే మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట. కాబట్టి మీకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి సర్టిఫికేట్ అవసరం లేదు. బట్ ఏందంటే మీకు కుకింగ్‌లో మీకు నాలెడ్జ్ ఉండాలి, చూసుకోండి. ఇక అదే విధంగా ఫిజికల్ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉందన్నమాట. ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇవన్నీ కూడా మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట క్లియర్ కట్‌గా. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు మాసూను. ఈ ట్రేడ్‌కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్‌లోను గానీ లేకపోతే బ్రిక్స్, మాసూన్‌లో గానీ ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇది ప్రాసెస్ సర్టిఫికేట్. ఇక్కడ వాళ్ళు సర్టిఫికేట్ అడిగారు. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే మాసూన్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్లాక్ స్మిత్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకు బ్లాక్ స్మిత్ గానీ లేకుంటే ఫార్జ్ టెక్నాలజీలో గానీ, హీట్ ట్రాన్స్ఫర్
టెక్నాలజీలు కానీ, షీట్ మెటల్ వర్కర్లు కానీ ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటే గన ఐటీ సర్టిఫికేటు మీరు ఈ పోస్ట్‌కి బ్లాక్ స్మిత్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు మెస్ వెయిటర్. మెస్ వెయిటర్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది సింపుల్‌గా 10థ్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ గానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు. ఇది కూడా సేమ్ అనమాట. అంటే మనకు ఇక్కడ ఏదైతే కుక్కు ట్రేడ్‌కి ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే. మీకు అక్కడ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ప్రొఫెన్సీ టెస్ట్ అనమాట. అది కంపల్సరీ మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు కంపల్సరీ ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ మెడికల్ టెస్ట్ అంటే మీకు ఉండదు. బట్ ఏందంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి జాబ్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మనకు మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి రూ. 50 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళు కూడా రూ. 50 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చేసి ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే బ్రదర్ ఈ పేమెంట్ అనేది మీరు ఆన్‌లైన్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పేమెంట్ చేయాల్సిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ వెబ్‌సైట్ లింక్ అయితే క్లిక్ చేసి మీరు అక్కడ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికి వస్తే దీనికి ఓన్లీ ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ అంటే ఏం లేదు బ్రదర్. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటది. దాన్ని ఫిలప్ చేసి వాళ్ళు చెప్పినటువంటి డేట్‌కి, వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్‌కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటదన్నమాట. అది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అంటే గనక కింద కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. మీరు ఈ వీడియోని కామెంట్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను వీడియో చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గన మనకు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్ అయితే రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రూప్స్ కాబట్టి. ఇక్కడ మనకేందంటే మినిమమ్ 10 టైమ్స్ ఆఫ్ వేకెన్సీ అనేవి ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. అంటే 1:10 అనమాట. ఒక్క పోస్ట్‌కి 10 మంది చొప్పున. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 పోస్టులున్నాయనుకోండి. 100 మందినైతే వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ముందుగా వచ్చేసి వ్రిటెన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ చూసుకున్నట్లయితే మీకు ఒక్కొక్క ట్రేడ్‌కి ఒక్కొక్క విధంగా అయితే మనకు మెన్షన్ చేశాడు. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి క్వెషన్‌లు వస్తాయి. అండ్ వాషింగ్ అండ్ క్లీనింగ్ వాటి గురించి వస్తాయి. ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ దాని నుంచి వస్తాయన్నమాట. ఇక్కడ కుక్కు ట్రేడ్‌కి వాటికి సంబంధించినటువంటి కొన్ని కుక్‌కి రిలేటెడ్‌గా కొన్ని క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మాసన్ వచ్చేసి మాసన్‌కి రిలేటెడ్‌గా, బ్లాక్ స్మిత్‌కి రిలేటెడ్‌గా క్వెషన్‌లు వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్, సేఫ్టీ ప్రికాషన్స్, అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ టూల్స్ ఇట్లా వివిధ రకాలైనటువంటి ట్రేడ్స్‌కి వివిధ రకాల బేస్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే వస్తాయి. ఒకసారి చూసుకోవచ్చనమాట మీరు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మీకు 1 అవర్ నుండి 3 అవర్స్ వరకు మీకు డిపెండింగ్ ఆన్ మీకు ట్రేడ్ అనమాట. ఒక్కొక్క ట్రేడ్‌కి ఒక్కొక్క విధంగా మీకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ క్వెషన్ పేపర్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంటుందన్నమాట. ఓఎంఆర్ బేస్ నుంచి మీకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చూసుకొని అయితే మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు నెక్స్ట్ అనేది మనకు ఫిజికల్ టెస్ట్‌కి అయితే పిలుస్తారు. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ చూసుకుంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని మీరు 10 నిమిషాల లోపు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది ఏదైతే రన్నింగ్ ఉందో ఫిజికల్ టెస్ట్ అనేది ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. బట్ ఏందంటే కంపల్సరీ మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎక్స్‌ట్రా ఎటువంటి మార్కులు గానీ ఏది కూడా ఉండదు. కాబట్టి చూసుకోండి. ఇక అదే విధంగా మీకు హైట్ కూడా ఉంటుంది. ఇక మనకు సౌత్ రీజన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు అండ్ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, గోవా అండ్ పాండిచ్చేరి వాళ్ళకు మినిమమ్ 157 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 75 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే గన 80 సెంటీమీటర్లు అనేది ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక వెయిట్ వచ్చేసి మినిమమ్ వెయిట్ 50 కేజీల కంటే తక్కువైతే ఉండకూడదు. ఎక్కువనే ఉండాలి కానీ తక్కువైతే ఉండకూడదు. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి ఒక్కొక్క ట్రేడ్‌కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా కుక్కు ట్రేడ్ వాళ్ళకు అండ్ మెస్ వెయిటర్‌కి అయితే అప్లై చేస్తారో ఈ 2 ట్రేడ్స్‌కి వీటికి కుక్కు వంటకు సంబంధించిన రిలేటెడ్‌గా మనకు క్వెషన్‌లు అయితే ఉంటాయి. అక్కడ వంట కూడా చేయండి అని అంటారు. అదే ట్రేడ్ టెస్ట్. కాబట్టి చూసుకోండి. మీకు నోటిఫికేషన్ డీటెయిల్‌గా ఇది ఇచ్చాడు చూసుకోండి. డౌన్ టు వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గాని మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంతే బ్రదర్ ఇప్పుడు మనకు ఫైనల్‌గా వచ్చేసి మనకు బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో కుక్కు, మాసన్, బ్లాక్ స్మిత్, మెస్ వెయిటర్ ఈ పోస్ట్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గనక కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. లేదు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి.